నమస్తే వీధుని స్వాగతం లక్ష్మణ సమాజేతం. ఈరోజు మరి ప్రసాద్ ల్యాబ్లో ప్రేమ పిపాసి టీజర్ రిలీజ్ చేశారు. మరి ఇక్కడ జీపీఎస్ హీరో గారు, అలాగనే కపలక్ష్మి, మల్హోత్రా అండ్ జ్యోతి సింగ్ గారు మొత్తం మీద హీరోయిన్స్గా ఉన్నారు. ఇక్కడ వీళ్ళని మరికొన్ని విషయాలు తెచ్చుకున్నారు. ఈ ప్రపంచం మనకు నచ్చినట్టుండదు, మనమే ప్రపంచానికి నచ్చినట్టు ఉండాలి. కాదని నాలా ఉంటే తగిలే దెబ్బే వేరు. కొడితే దీనమ్మ జీవితం గిల్ల గిల్ల కొట్టుకుంటుంది. ఆ షాజహాన్ గాడు 5-6 మందిని పెళ్లి చేసుకుని అందులో ఒకరికి తాజ్మహల్ కడితే అదేమో ప్రేమకి చిహ్నమా? నీ అమ్మ సచ్చా దేవుణ్ణి అడుగుతా, దీన్ని ఎందుకు పుట్టించావని. మళ్ళీ జన్మ అంటూ ఉంటే అది పుట్టిన జన్మలో మాత్రం పుట్టించొద్దని ఆ దేవుడికో పెగ్గేసి మరి చెప్తా. చెప్పండి, అసలు టీజర్ చూస్తే సంచలనం చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా ఒక లవ్ బర్డ్ తాగుతూ ప్రేమిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా ఎలా అనిపించింది? ఈ సినిమా ఈ సినిమా అంటే ప్రేమ పిపాసి అండి. ప్రేమ పిపాసి అంటే ప్రేమను పీక్స్లో ప్రేమించేవాడు. ఓకే. సో మీకు ఆల్రెడీ క్యాప్షన్ ఉంది, సర్చింగ్ ఫర్ ట్రూ లవ్. సో ఇప్పుడు ట్రూ లవ్ ఉందా లేదా, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనేది మీరు సినిమా చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది. ఒక బస్సులో కూడా లిఫ్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. బస్సులో లిప్ లాక్ అంటే ఇప్పుడు జనరల్గా జరిగేదే కదండి. మన మెట్రో లిఫ్ట్లోనే లిప్ లాక్ పెట్టుకుంటున్నారు. మేము కొంచెం ఎక్స్టెండ్ అయ్యి రన్నింగ్ బస్సులో లిప్ లాక్ పెట్టుకున్నాం. చూసినట్టయితే 4 హీరోయిన్లు పెట్టుకున్నారు. మరి అసలు కావాలన్నా లేకపోతే సినిమా? లేదండి, ఇది సినిమా అంటే మూవీ డిమాండ్స్. ఈ మూవీకి 4 హీరోయిన్స్ డిమాండ్ ఉంది. అంటే కథ లాంటిది. మీరు ఇంతవరకు ఇలాంటి కథని సిల్వర్ స్క్రీన్ పైన చూసి ఉండరు. ఇదైతే డ్యామ్ షూర్, నేను గ్యారంటీ ఇస్తాను. ఓన్లీ యువతకు నచ్చిన అంశాలైనా మరి అన్ని ఏజ్ల వాళ్ళు చూసే అవకాశం ఉందా? అంటే ఐఎమ్ థింకింగ్ ఇప్పుడు ఏజ్ వాళ్ళు కూడా యువతే అని నేను ఫీల్ అవుతున్నాను. వాళ్ళు ఐఎమ్ నాట్ థింకింగ్ లైక్ దే ఆర్ ఏజ్డ్. సో వాళ్ళు కూడా అందరూ చూడొచ్చు మూవీ. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ ఐ థింక్. యా. అయితే సినిమా కాన్సెప్ట్ మీరు ఎందుకు ఇటువైపు సినిమా వైపు వెళ్ళారు? మీకు ఎందుకు అవకాశం వచ్చింది ఇందులో? నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి హీరో కావాలని ఇంట్రెస్ట్. వచ్చాను ఇండస్ట్రీకి. ఇండస్ట్రీకి వచ్చాక చాలా ఆబ్వియస్లీ మీకు తెలిసే ఉంటుంది ఎన్ని స్ట్రగుల్స్ చేయాలో. సో మనకు వద్దులే ఈ యాక్టింగ్ అనేసి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు వర్క్ చేయడం జరిగింది. సరే అలా జరుగుతున్నప్పుడు నాకు ఎందుకో మళ్ళీ ఒక్కసారి యాక్టర్ అవుదాము, ఎందుకంటే ల్యాక్ ఉంది ఇక్కడ, మంచి యాక్టర్గా మనం ప్రూవ్ చేసుకుంటే అని నేను సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేసి ఒక 1 year ఏదో కోర్స్ ఉంది, ఒక స్పెషల్ కోర్స్ నేను చేసి అందులో ఆ తర్వాత వచ్చానండి. తర్వాత నేను 1-2 మూవీస్ చేశాను. మంచి ఆ మూవీస్ తోటి పేరు వచ్చాయి. బట్ హీరోగా లాంచింగ్ ఈ మూవీ అనమాట. How is your feeling as a heroine in this film? Feeling good. I was very excited to watch me on big screen, and finally my dream comes true. My co-star is very talented, so I'm very happy. How is your chemistry with chemistry का तो पूछो मत आप. It was very एवरी सीन उसमें ना किसिंग सीन, बस किसिंग सीन. इसके अलावा और कुछ आता ही नहीं है. 4 హీరోయిన్లు ఉంటే అందరితోనూ ఉంది లిప్ లాక్. सभी 4 హీరోయిన్లు అందరితో కూడా ఉంది లిప్ లాక్. సో అంత అంటే 4 ప్రేమిస్తారా లేదా ఒక ఆమెను ప్రేమిస్తే ఇలా పిచ్చోళ్ళు లాగా చేస్తారా? ఇది మీరు సినిమా చూడాలి, మొత్తం మేము చెప్పేస్తే యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. ये टॉलीवुड के सेकंड इमरान हाशमी बनेंगे. థ్యాంక్ యూ. मुझे ऐसा लगता है. మీకు ఎలా అనిపించింది కిస్ సీన్లో? హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ ఆఫ్ కిస్?
अच्छा था. ఇట్స్ It's so embarrassing question, I think. You should avoid this question. Yeah, what? సి అండి కిస్ సీన్ అది ఇది అంటారు కదా, మేము ఎలా యాక్ట్ చేస్తామో అది కూడా అలా యాక్టింగ్ అంతే. Yeah, సో exactly. ఇట్స్ నాట్ లైక్ ఐ మీన్ మేల్ అండ్ ఫిమేల్ అది కాకుండా మేము మా దృష్టి అంతా యాక్టింగ్ పైనే ఉంటుంది కానీ ఇంకో దాని మీద ఉండదు. ఇప్పుడు యాక్టింగ్లో హక్ చేసుకుంటాము, దట్ ఈస్ యాక్టింగ్. Yeah, exactly. సో దిస్ ఈస్ యాక్టింగ్, దట్స్ ఇట్. But that is the part of దట్ ఈస్ work. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ Yeah, that is the part of acting. So I don't mind. హౌ మెనీ లిప్ లాక్స్ ఇన్ సీన్? Oh my God. ఈ క్వశ్చన్ Don't concentrate on lip locks. Are, Concentrate on we are playing characters, we are doing acting, so concentrate on that. Please, so don't concentrate on lip locks, huggings, romance. అవి కూడా మీరు సినిమా చూడండి. Yeah. కానీ ఇది ఏదో లిప్ లాక్ ఉంది సినిమా అలా కాదండి. ఇది సినిమాకి అంటే కథకి అవసరం కాబట్టి అక్కడ ప్లే అయింది. కానీ You asking me what about lip lock? You can see on theater. So ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? 5 సాంగ్స్ కూడా అలాగనే ఉన్నాయా? సాంగ్స్ కమర్షియల్ సాంగ్స్ అండి, ఫీలింగ్ ఎమోషనల్ సాంగ్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ ఉంటుంది. సి ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్ అండి. అంతే. సి ఎమోషనల్ ఫిల్మ్లో మీరు బస్ ఎక్కి ఒక లిప్ లాక్ ఉన్నంత మాత్రం అదేదో ఇంకొకలా ఆలోచించద్దు. ఇట్స్ ఏ కంప్లీట్ ఎమోషనల్ ఫిల్మ్. మీరు సినిమా చూస్తే మీకు 100% మీకు నచ్చుద్ది. వాట్ ఈస్ యువర్ రోల్? I'm one of the lead in this movie. I'm doing introduction scenes and special song in it. Okay, how many minutes have you here? Actually, I don't know about minutes. Actually, I'm not concentrating on minutes also. मुझे चांस मिला है तो आई थिंक कि मुझे अपना टैलेंट दिखाना चाहिए. It's not about minutes, how much I'm playing, how much I'm not. So it's about talent, it's about acting. That's it. I believe that. About GPS. Yeah, he's a wonderful. I think आपने क्वेश्चन पूछा था ना लाइक किसिंग के बारे में. मुझे ये कहना है कि जितना हमने एंजॉय किया उतना थिएटर्स में आप भी एंजॉय करोगे देखने के बाद. So must watch, हाँ. सीरियसली बहुत एंजॉय किया हमने अपने काम को. सबने अपना अपना काम बखूबी निभाया और बहुत एंजॉय भी किया हमने. सेट पर भी बहुत एंजॉय करते थे. So you guys This also type of enjoy. films watch on theaters, family, with family? 100%. Yeah, No, he's with family. Actually, Oh. everyone. మీరు అంటే మీరు దీన్ని ఏదో ఇంకొక రకంగా అనుకోకండి. ఇట్స్ చూడండి, ఇది అందరూ చూడొచ్చు సినిమాని. ఇదేం షకీలా సినిమా అయితే కాదు. మీరు అలా ఎందుకు దాన్ని ఇది అనుకుంటున్నారు? ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్ అండి. ఒక పెయిన్ ఉంటుంది ఇందులో. ఆ పెయిన్ని మీరు ఆ పోస్టర్ చూసి చెప్పొచ్చు మీరు ఒకసారి. అంత పెయిన్ అది. సర్చింగ్ ఫర్ ఎ ట్రూ లవ్. ఎంతమందిని వెతికారు మీరు ఇందులో ట్రూ లవ్ కోసం? మీరు సినిమా మూవీ చూడాలి. అది అన్ని ఇప్పుడే చెప్పేస్తే మూవీ చూడరు కదా మీరు. డైరెక్టర్ కోఆపరేషన్ ఎలా ఉంది? డైరెక్టర్ అవసరం అండి. తను నాకు ट्रू लव सर्च कर रहा है बट वो एंजॉय भी कर रहा है. वो बहुत एंजॉय कर लव में एंजॉय कर लाक, लव में एंजॉय कर लाक, लिप लाक. और एक ही नहीं. उसका छोड़ दो. No, I think I believe कि यार पेरेंट्स भी जो है वो भी किसी से प्यार करते हैं. So it's not like कि पेरेंट्स के साथ मूवी नहीं देख सकते. Of course देख सकते हो बिकॉज ये लव स्टोरी है. So आप देख सकते हो. ऐसे कुछ नहीं है कि लिप लॉक होगा. यार वो भी तो पेरेंट्स है, उन्होंने भी कुछ किया है तो हम लोग आए ना. So why you are feeling so embarrassed about kissing and all? అలాగే మరొక హీరోని సోనాక్షి వర్మ గారు ఉన్నారు. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ యాక్ట్ ఇన్ ఫిలిం? I felt very happy and it was a wonderful experience working with Murli Garu and GPS and with the whole team. And today we have released the teaser of this project and Miru Tappakunda Randi theater lo and please watch this movie and please support. Thank you so much. అయితే ఒక మీరు షాజహాన్ గురించి చెప్పుకొచ్చారు. అసలు ఎందుకు అనిపించింది ఆ థాట్? అన్నీ ఇప్పుడే చెప్పేస్తే డైలాగ్ ఒకసారి చెప్పమంటారా? ఆ షాజహాన్ గాడు 5-6 మందిని పెళ్లి చేసుకొని అందులో ఒకరికి తాజ్మహల్ కడితే అదేమో ప్రేమకు చేసినామా? ఓకే, అంటే మరి నీ ప్రేమకి ఏం జీవనం కావాలనుకుంటున్నారు మరి మీరు నా ప్రేమ సినిమాలో? అంటే ఎందుకు ఎక్కువ మందిని ప్రేమించాలన్న కాన్సెప్ట్ మీరు చూడాలండి, మూవీ చూడాలి. అన్నీ ఇప్పుడే ఓపెన్ అయిపోతే మూవీ చూడాలి కదా. ఓపెన్ కావాలి. అంటే గడ్డం కూడా బాగా పెంచావు? అవునండి, ఆ గడ్డం పెరిగేదానికోసం అయితే ఒక 4 months పెంచాను. ఆ తర్వాత బాగా సమ్మరు
సో బాగా పెంచాను, 4 months పట్టింది అలా గడ్డం పెంచడానికి. హౌ ఈజ్ యువర్ కెమిస్ట్రీ జీపీఎస్? How could I tell this? Means off screen, though, yeah, we are wonderful friend. On screen, yeah, people have appreciated. So, yeah, it's wonderful. ఎనీ సాంగ్ ప్లే? Yeah, one song. బాగుందండి, ఎక్స్ట్రాడినరీ ఉంది. నేను సాంగ్ విన్నప్పుడు అలా అది ట్రావెల్ అవుతుంది. ఇట్స్ ఎ జర్నీ. సో ఆ జర్నీ అలా ట్రావెల్ అవుతుంటుంది. సాంగ్స్ అయితే నో డౌట్ చాలా చాలా బాగున్నాయి సాంగ్స్. మీకు బాగలేదు, ఈ సాంగ్ బాగాలేదంటే యూ కెన్ క్వశ్చన్ మీ, నన్ను క్వశ్చన్ చేయొచ్చు. మొత్తం ఎన్ని రోజులు పట్టింది? ఇది నేనైతే ఆల్మోస్ట్ 52 days వర్క్ చేశానండి మూవీకి. ఇక నేను లేకుండా ఒక 4-5 days చేసి ఉన్నట్టు. ఒక మాట అన్న వెళ్ళాక ఇలాగా ఉన్నవాడిని సిన్సియర్గా ఉన్నవాడిని ఇలా తయారు చేశాడు అన్న, మనం అలాగయ్యావా? అంటే సిన్సియర్గా ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇంతకుముందు నా డ్రెస్సింగ్ అంటే మన లోపల ఒకరు ఉంటారండి, పైకి మనం ఏంటంటే మొత్తం ఈ బట్టన్ పెట్టుకొని టై పెట్టుకొని ఇలా ఉంటాం. అది ఉండాలి సమాజంలో, తప్పదు. కానీ మన లోపల ఉండేవాడు బయటికి రావడానికి ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. సో దట్ ప్లాట్ఫామ్ కేమ్ టుడే, కేమ్ ఫర్ దిస్ మూవీ. అయితే జనరల్గా ఇంతమందికి సినిమాలో చూపెట్టే తొలి ప్రేమ అని, ఆ ప్రేమ అని, ఈ ప్రేమ అని ఒకే అమ్మాయిని సిన్సియర్ చేశాడు. ఇక్కడ 4-5 పెట్టుకొని మీరు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? బ్రేక్ ద రూల్స్. రియాలిటీ చూడండి, అమీర్పేటలో చూడండి, లేదంటే మన సొసైటీలో ఎలా ఉందో క్యారెక్టర్ అలా ఉంటుంది. ఎవరు చూసినా వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకుంటారు. అరే నేనే ఇక్కడ, అరే నేనే, ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది. జనరల్గా ఏం చెప్పాలనుకోరు సొసైటీకి? సార్ మనం చెప్తే వినే స్టేజ్లో ఉంటారా మీరు మరి? మనం చెప్పినా వినరు. జనాలకు ఏం చెప్పదలుచుకోరు మొత్తం మీద సినిమాలో? అదే ఇక్కడ మనము నీతులు చెప్తే ఎవరు చూడరండి, వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ సినిమా రావచ్చు. ఎవరికైనా సరే సినిమా చూస్తున్నారు అరే నేను అనేది ఖచ్చితంగా కలుగుతుంది. వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై. ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం? మా ప్రొడ్యూసర్ గారు అయితే నవంబర్లో వెళ్ళిపోదామన్నారు. సో హోప్ నవంబర్ ఎండింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇదండి మరి ప్రేమ పిపాసి మరి టీమ్ తోటి మనం చిట్ చాట్ చేశాము, అన్ని రకాలుగా మనం మాట్లాడాము. హ్యావ్ ఎ ఎంజాయ్.